तुर्यानामत इत्यादिना अविद्वन् निन्दाद्वारेण आत्मनो याथात्म्यं सपर्यगादित्येतदन्तैर्मन्त्रैरुपदिष्टम् ते ह्यत्राधिकृताः न कामिन इति तथा च श्वेताश्वतराणां मन्त्रोपनिषदि अत्याश्रमेभ्यः परमं पवित्रं प्रोवाच सम्यक् ऋषिसङ्घजुष्टमित्यादि विभज्योक्तम् ये तु कर्मिणः कर्मनिष्ठाः कर्म कुर्वन्त एव जिजीविषवस्तेभ्य इदम् उच्यते अंधं तम इत्यादि. ఇంతవరకు మనం భాష్య చింతన చేసుకున్నాం. ఇప్పుడు 9వ మంత్రము ప్రారంభం కాబోతూ ఉంది అని భాష్యంలో ఉద్ధరణ వచ్చింది, అంధం తమ ప్రవిశంతి అని. అందుచేత మనం నిన్న అష్టమి ప్రయుక్త అనధ్యయనం కనుక మొన్నను ఈ మంత్ర ఉచ్చారణ చెప్పుకున్నాం. అంధం తమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ ఇవతే తమో య ఉ విద్యాయాగం వ్రత. కలిపి ఒకసారి చెప్పుకుందాము. అంధం తమ ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ ఇవతే తమో య ఉ విద్యాయాగం వ్రతాః. ఇలా మనం ఉచ్చారణ చేసుకుంటూ ఉంటే మనకి కంఠస్థం అయిపోతుంది, అందులో ఏమి సందేహము లేదు. కనుక ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. పలకడంలో స ష ష ఈ 3 సకారాలు ఉంటాయి. స అంటే దంత్య సకారం, ష అంటే తాళవ్య షకారం, ష అంటే మూర్ధన్య షకారం. స ష ష ఈ 3 సకారముల ఉచ్చారణ చక్కగా తెలుసుకోవాలి. అప్పుడు దాని అర్థం కూడా స్పష్టంగా తెలియబడుతుంది. మన వాక్యం విని, మన మాటలు విని, మన ఉచ్చారణ విని ఎవరైనా రాసుకునేటప్పుడు సందేహరహితంగా ఉండాలి. ఆ వాక్ అన్నది ఎలా ఉండాలి? సందేహరహితంగా ఉండాలన్నమాట. అంధం తమ ప్రవిశంతి శంతి, శంతి సంతి కాదు అక్కడ, శంతి తాళవ్య షకారం. ఏ విద్యాముపాసతే స అక్కడ దంత్య సకారం. అక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నిటికీ ఒకటే ఘాటిని కట్టేస్తున్నారు. షా నమస్కార్, నమస్కార్ అంటారు. అదంతా అశుద్ధ ఉచ్చారణ, అలా అనకూడదు కదా. ఎక్కడ సా పలకాలి, ఎక్కడ షా పలక, శంకర షా తాళవ్య షకారం. అదేవిధంగా ఔషధము అక్కడ షా పలకాలి. కనుక ఉపాసతే అనాలి, ఉపాసతయ అనకూడదు. అదేదో స్టైల్ అనుకుంటున్నారనమాట, స్టైల్. నమస్కార్ విద్యార్థి అంటారు, దాగొత్తు పెట్టేస్తారు. విద్యానంద స్వాముల వారి శిష్యుడిని అంటారు, విద్య అనాలి, విద్య అనకూడదు. విద్య నేర్చుకోవాలి కానీ విద్య కాదు. కాబట్టి ఎక్కడ ఒత్తులు పెట్టాలి, ఒకటి తీసేయాలి. శుద్ధ ఉచ్చారణ నేర్చుకోవాలి. పలికేవారు కూడా ఏమంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పలకాలి. ఒళ్ళు దగ్గర ఉండదా అంటే, ఒళ్ళు అంటే అక్కడ మనస్సు. ఒళ్ళు దగ్గర అంటే మనస్సు దగ్గర పెట్టుకొని వినరానైనా. ఒళ్ళు అయితే ఉంది, శరీరం అయితే ఇక్కడే ఉంది ఎదురుగా, కానీ శరీరము వాటర్ ప్రూఫ్. గడియారాలు అమ్ముతారు చూడండి, నీటిలో పెట్టి అమ్ముతారు. ఉన్నది శరీరం ఇక్కడే, కానీ మనసు ఎక్కడో తిరుగుతుంది. అలా ఉండకూడదు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినం. కాబట్టి సా పలకవలసిన చోట సా పలకాలి, షా పలకవలసిన చోట షా పలకాలి, షా పలకవలసిన చోట షా పలకాలి. నేను కాశీ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు సంస్కృతంలో కొద్దిగా ఇక్కడ నేర్చుకున్నాను. వ్యాసాశ్రమంలో నేర్చుకుని సంస్కృతంలో మాట్లాడగలిగినటువంటి శక్తి భగవంతుడు, గురుదేవులు ఇచ్చారు. అక్కడికి వెళ్ళి సంస్కృతంలో మాట్లాడితే ప్రధాన ఆచార్యులు మహావిద్యాలయం దక్షిణామూర్తులు ఆ సమయంలో 1989 కావచ్చు, 1989, 90 వారంటారు, మీరు ఇంత స్పష్టంగా సంస్కృతం చెప్తున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా, మీకెందుకండి లఘు సిద్ధాంత కౌముది అన్నారు. అంటే మేము
రఘువంశము, శబ్దమంజరి, ధాతుమంజరి, మరి ప్రథమాదర్శ, ఇలా కొన్ని చదవటము, ఉపనిషత్తులు కొన్ని కంఠస్థం చేయటము, భగవద్గీత కంఠస్థం చేయటము, ఇవన్నీ చేసామండి. కానీ లఘు సిద్ధాంత కౌముది క్రమంగా మేము చదవాలి. కాబట్టి వ్యాకరణం ప్రధానంగా అక్కడ ప్రప్రథమంగా లఘు సిద్ధాంత కౌముది, తర్క సంగ్రహము, వారాణసి కాశీ వెళ్ళి చదువుకునే వాళ్ళకి ఇది ముందు నేర్పిస్తారనమాట అని చెప్తే అప్పుడు ఈ విషయం చెప్పారు వారు. ఏమని? దాక్షిణాత్యులు సకారం చక్కగా ఉచ్చారణ చేస్తారండి, మేము అలా చెప్పలేము. మేము అంటాం ఇది దంత్య సకారము, తాళవ షకారము, మూర్ధన షకారం అని చెప్తాం కానీ ఉచ్చారణ చేయలేం అన్నారనమాట అప్పుడు. కాబట్టి అది ఇక్కడ కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. రామచరితమానసంలో కూడా శంకరసు అని అంటారు, శంకర్ అన్నారు, శంకర్ అంటారు. అదేది గ్రామ్య భాష, అవధ భాష ఈ విధంగా సమర్థించుకుంటారు. అది సామాన్య గ్రామీణులు అలాగే పలుకుతారు. అంతెందుకు గ్రామీణులు కాదు, బాగా డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా అలా పలుకుతారు. ఇంత డిగ్రీలు చదివిన వాళ్ళకి కూడా ఇంగ్లీష్ డిగ్రీ కాదు, సంస్కృతం డిగ్రీ చదివిన వాళ్ళకు కూడా కొందరికి దాని మీద దృష్టి లేకపోతే, చెప్పే ఆచారాలు సక్రమంగా చెప్పకపోతే దాని మీద దృష్టి పెట్టరు. ఇప్పటికి కూడా కొంతమంది లక్ష్మణ అనరు, లక్ష్మణ అంటారు. లక్ష్మణ అంటే ఛా పలకరు, ఛా పలుకుతారు. అంటే కొన్ని హిందీ పుస్తకాల్లో, ముఖ్యంగా రామచరితమానసం వాటిలో ఛాకు బదులు ఛా వాడారనమాట. అందుకని వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. లక్ష్మణ అంటారు, లక్ష్మణ అనాలి. అది అణ, ఎక్కడ అణా పలకాలి, ఎక్కడ అన్నా పలకి, తథన తవర్గ పంచమాక్షరం ఎక్కడ పలకాలి, టవర్గ పంచమాక్షరం ఎక్కడ పలకాలి అన్నది తెలుసుకోవాలన్నమాట. అది ఏ అవిద్యాం ఉపాసతే తతో భూయ ఇవతే తమో య ఉ విద్యాయాగం వ్రతాః. చూసారా? కాబట్టి అంధం తమః ప్రవిశంతి, అంధకారమైనటువంటి తమ, అంధకార తమోమయమైనటువంటి లోకంలో ప్రవేశిస్తారు. ఎవరు? ఏ అవిద్యాం ఉపాసతే, ఎవరైతే అవిద్యను ఉపాసిస్తారు. అవిద్య అంటే ఏమి? కర్మ. ఎవరైతే కర్మను మాత్రమే ఉపాసన చేస్తారో, కర్మనిష్ఠులో, కర్మకాండులో కర్మయే గొప్ప అంటారో వారు అంధకారమయమైన లోకములను ప్రవేశిస్తారు. తతః భూయ ఇవ తే తమః య ఉ ఏ ఉ విద్యాయాం రతః. అంతకంటే భయంకరమైన తమోమయమైన లోకాలను ప్రవేశిస్తారు. ఎవరైతే విద్యలో రతులు అంటే ఇక్కడ విద్య శబ్దానికి అర్థము ఉపాసన. ఇక్కడ విద్య అంటే ఉపాసన, అక్కడ విద్య అంటే కర్మ. ముందు వచ్చింది చూసారా? అందం తమ ప్రవిశంతి అవిద్యాముపాసతే. అవిద్య అంటే అక్కడ కర్మ, ఇక్కడ విద్య అంటే ఉపాసన. విద్య అంటే ముఖ్యమైన విద్య బ్రహ్మ విద్య. కానీ ఇక్కడ బ్రహ్మ విద్య ఇక్కడ గ్రాహ్యం కాదు, ప్రకరణమును అనుసరించి. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రకరణాన్ని అనుసరించి శబ్దానికి అర్థము బుద్ధిలో నిర్ణయం చేసుకోవాలి. అందుకని ఎల్లప్పుడూ ఒకే శబ్దానికి ఒకటే అర్థమని కలిపి కొట్టకూడదు. అందుకని శాస్త్ర చింతన చేసేటప్పుడు అంతర్ముఖం ఉండాలి. అంతర్ముఖం, ఏకాగ్రత లేనివాడు శాస్త్ర చింతన చేయలేడు. శాస్త్రం చింతన అంటే ఏమనుకున్నారు? తపస్సు. శాస్త్ర చింతన, అందులో ఈ బ్రహ్మ విద్య, ఉపనిషత్, అపౌరుషీయ, వేదవాంగ్మయం, దీనికి ఎంత ఏకాగ్రత ఉండాలి, ఎంత జాగ్రత్త ఉండాలి. ముందు నుంచే తయారుగా ఉండి ఏకాగ్రతగా ఉండి అంతర్ముఖంగా ఉండేవాడే పట్టుకుంటాడు దీన్ని, లేదా పట్టుకోలేడు. విక్షేప శక్తి, దీనికి పట్టుకోడు. మన లలితా సహస్రనామంలో కూడా వచ్చింది చూడండి. అమ్మవారు ఎవరిని అనుగ్రహిస్తారు?
అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖ సమారాధ్య, నాలో ఉన్న శివుణ్ణి నేను నమస్కరిస్తున్నాను. హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షరః పరమస్వరాట్. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. య ఏవం వేద, అనేక రకాలు. నీలతో ఇదమధ్యస్థాద్ విద్యుల్లేఖైవ భాస్వర నీవార్షుకవత్తన్వే పీతాభాస్వత్యనుపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షరః పరమస్వరాట్. ఎక్కడున్నాడు ఆ శివుడు, ఆ బ్రహ్మ, ఆ విష్ణువు, ఆ అమ్మవారు ఎక్కడున్నారు? ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? హృద్దేశేర్జున తిష్టతి, తన హృదయంలో ఆరాధన చేయి. అంతర్ముఖం అంతర్ముఖం అంతర్ముఖం, బహిర్ముఖం వద్దు. బహిర్ముఖము ప్రారంభికులకి. బహిర్ముఖులు ఎవరికి? ప్రారంభంలో చిత్త విక్షేపము కలిగిన వారు బహిర్ముఖ పూజలు చేస్తారు ఎక్కువ. కానీ ఆ చేయగా 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 పండు పండిపోతే స్వయంగా రాలిపోతుంది. పండుని కచ్చఫల్ అంటారు. ఏమది? కసురుకాయ. కసురుకాయను పట్టుకొని లాగితే అది తొందరగా తెగదు. ఆ కర్మనిష్ఠుల్ని తొందరగా నువ్వు కర్మ వదిలే అంటే ఒప్పుకోడు. అది ఈ కసురుకాయని పట్టుకొని లాగితే అది తొందరగా వదలదు కొమ్మని. బలవంతంగా ఇంకా చాకు తెచ్చి కోసామంటే అదేమవుతుంది? ఆ కాయ పండవదు, ఎండిపోయి పాడవుతుంది. కాబట్టి నా బుద్ధి భేదం జనేది అజ్ఞానం కర్మ సంగీణం. కర్మలో ఆసక్తి కలిగిన వారికి బుద్ధి భేదం కలిగించకుండా కర్మల్లోనే ప్రోత్సహించి ఇంకా ప్రోత్సహించు. కర్మలో ప్రోత్సహిస్తూ కర్మలు చేస్తూ నిష్కామ కర్మలోకి తీసుకురా. నిష్కామ కర్మలో వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఉపాసనలోకి వస్తాడు. ఉపాసనలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఉపాసన యొక్క గమ్యం ఏది? విద్యయా బ్రహ్మలోక దేవలోక. ఈ ఉపాసన యొక్క లక్ష్యమేమి? దేవలోక పర్యంతమే. కాబట్టి కేవలము కర్మ చేసేవాడు కూడా అంధకార తమోమయ లోకాలను పొందుతాడు. కేవలము ఉపాసన చేసేవాడు కూడా అంధకార తమోమయ లోకాలను పొందుతాడు అని ఈ మంత్రం చెప్తుంది. తమో విద్యాయాగమృత. విద్య అనగా ఏం చెప్పుకున్నాం ఇక్కడ? ఉపాసన. అంటే ఈ రెండు మరి మంచివి కాదా? రెండింటినీ అంధకార తమోమయమైనటువంటి లోకాలకి పోతారు. కర్మ ఉపాసన చేసేవారు, ఉపాసన నిష్ట కలిగిన వారు అని ఇద్దరికీ కూడా సద్గతి లేనప్పుడు కర్మకాండను నిందించినట్టయింది, ఉపాసనాకాండను నిందించినట్టయింది కదా. అంటే దాని గురించి ఏం చెప్తారో మనం భాష్యంలో విందాం. భాష్యము మనం పారాయణ చేసుకున్న తర్వాత అక్కడ చివరిలో వచ్చింది చూడండి, అంధం తమ ఇత్యాది. ఇంతవరకు మనం చింతన చేసుకున్నాం. మనం నిన్న అష్టమి ప్రయుక్త విరామం కనుక ఇప్పుడు ఉచ్చారణ చేయండి. కథం పునరేవం అవగమ్యతే. కథం పునరేవం అవగమ్యతే. నతు నతు సర్వేషామిత్యుచ్యతే. సర్వేషామిత్యుచ్యతే. అకామినః అకామినః సాధ్య సాధన భేదోపమర్దేన. సాధ్య సాధన భేదోపమర్దేన. యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూత్. యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూత్. విజానతః. విజానతః. తత్ర కో మోహః. తత్ర కో మోహః. కః శోకః. కః శోకః. ఏకత్వమనుపశ్యతః. ఏకత్వమనుపశ్యతః. ఇతి ఇతి యదాత్మైకత్వ విజ్ఞానం. యదాత్మైకత్వ విజ్ఞానం. తన్నా కేనచిత్ కర్మణా. తన్న కేనచిత్ కర్మణా. జ్ఞానాంతరేణ వా. జ్ఞానాంతరేణ వా. హ్యమూఢ సముచ్చిచీషతి. హ్యమూఢ సముచ్చిచీషతి.
ఇహతు ఇహతు సముచిచీషయా సముచిచీషయా అవిద్వదాది నిందా క్రియతే అవిద్వదాది నిందా క్రియతే తత్ర చ యస్య ఏన సముచ్చయః సంభవతి తత్ర చ యస్య ఏన సముచ్చయః సంభవతి న్యాయతః శాస్త్రతో వా న్యాయతః శాస్త్రతో వా తదిహోచ్యతే తదిహోచ్యతే యద్దైవం విత్తం యద్దైవం విత్తం దేవతా విషయం జ్ఞానం దేవతా విషయం జ్ఞానం తత్కర్మ సంబంధిత్వేన తత్కర్మ సంబంధిత్వేన ఉపన్యస్తం ఉపన్యస్తం న పరమాత్మ జ్ఞానం న పరమాత్మ జ్ఞానం విద్యయా దేవలోకః విద్యయా దేవలోకః ఇతి ఇతి పృథక్ ఫలశ్రవణాత్ పృథక్ ఫలశ్రవణాత్ తయోర్జ్ఞానకర్మణోరిహైకైక తయోర్జ్ఞానకర్మణైరిహైర్కైక అనుష్ఠాననింద అనుష్ఠాననింద ఇహైకైకానుష్ఠాననింద ఇహైకానుష్ఠాననింద ఇహ ఇహ ఏకైక ఏకైక అనుష్ఠాననింద అనుష్ఠాననింద సముచిచీషయా సముచిచీషయా న నిందాపరైవ న నిందాపరైవ ఏకైకస్య ఏకైకస్య పృథక్ ఫలశ్రవణాత్ పృథక్ ఫలశ్రవణాత్ విద్యయా తదారోహంతి విద్యయా తదారోహంతి విద్యయా దేవలోకః విద్యయా దేవలోకః న తత్ర దక్షిణాయంతి న తత్ర దక్షిణాయాంతి యంతి. చెప్పినట్టు పలకండి, మీ సొంత బుద్ధి ప్రవేశపెట్టకండి. అక్కడ ఎలా చెప్తున్నానో అలా వినండి, అలా చెప్పండి. ఒకవేళ తప్పు ఉంటే నేనే సరి చేసుకుంటాను. మీరు స్వయంగా బుద్ధిని అక్కడ వాడకండి. న తత్ దక్షిణాయంతి న తత్ర దక్షిణాయంతి కర్మణా పితృలోకః కర్మణా పితృలోకః ఇతి ఇతి నహి నహి శాస్త్రవిహితం శాస్త్రవిహితం కించిదకర్తవ్యతామియాత్ కించిదకర్తవ్యతామియాత్ తత్రాంధం తమో తత్రాంధం తమో అదర్శనాత్మకం తమః ప్రవిశంతి అదర్శనాత్మకం తమః ప్రవిశంతి కే కే ఏ అవిద్యాం ఏ అవిద్యాం విద్యాయ అన్యా విద్యా విద్యాయ అన్యా విద్యా తాం కర్మేత్యర్థః తాం కర్మేత్యర్థః కర్మణో విద్యా విరోధిత్వాత్ కర్మణో విద్యా విరోధిత్వాత్ తాం అవిద్యామగ్నిహోత్రాది లక్షణామేవ తాం అవిద్యామగ్నిహోత్రాదిలక్షణామేవ కేవలాం ఉపాసతే కేవలాముపాసతే తత్పరాః సంతో తత్పరాః సంతో అనుతిష్టంతీత్యభిప్రాయః అనుతిష్ఠంతీత్యభిప్రాయః తతస్తస్మాదంధాత్మకాత్ తతస్తస్మాదంధాత్మకాత్ తమసో భూయ ఇవ తమసో భూయ ఇవ బహుతరమేవ బహుతరమేవ తే తమః ప్రవిశంతి. తే తమః ప్రవిశంతి. కే కే కర్మహిత్వా కర్మహిత్వా ఏ ఉ ఏ ఉ ఏతు ఏ తు విద్యాయామేవ విద్యాయామేవ దేవతాజ్ఞాన ఏవ దేవతాజ్ఞాన ఏవ రతా అభిరతాః. రతా అభిరతాః. నా 9వ మంత్రం యొక్క భాష్యము ఉచ్చారణ చేశాం. ఇప్పుడు అర్థచింతన చేద్దాం. అంధం తమ ఇత్యాది కథం పునరేవమవగమ్యతే. ముందు ఏం చెప్పారు? ఎవరికి కర్మనిష్ట, ఎవరికి జ్ఞాననిష్ట అన్నది వారి యొక్క కామన వలన విభజింపబడింది. ఎవరికైతే కామన ఉందో, కోరికలు ఉన్నవో వారు జ్ఞానమునకు అధికారులు కారు. ఏ కామినః, ఎవరైతే కామన రహితులో, సమస్త కామన వర్జితులో వారు జ్ఞాననిష్టకు అధికారులు. అదే అత్యాశ్రమస్థః. ముందు చెప్పారు చూడండి భాష్యంలో, అత్యాశ్రమిభ్య పరమం పవిత్రం ప్రోవాచ సమ్యక్ ఋషిసంఘజుష్టమిత్యాది విభజ్యోక్తం. ఏతు కర్మిణః కర్మనిష్టాః కర్మ కుర్వంత ఏవ జిజీవిషవః. ఎవరైతే కర్మనిష్ట కలిగి ఉంటారో వారు కర్మ చేస్తూనే జీవించాలనే కోరిక కలిగి ఉంటారు. అరే ముక్కు మూసుకొని కూర్చుంటే ఏం లాభం రా, కర్మ చేయి, ఏదో పని చేయి. ఇప్పుడు ఎలా ఉందంటే కొన్ని చోట్ల ఆశ్రమాల్లో స్వాములు కూడా, సన్యాసులు కూడా ఎవరైనా జపము ధ్యానం చేసుకొని కూర్చుంటే అరే స్వామరిపోతు ఏం పని చేయడు, ఒక్క పోతికి పుల్ల ఇటు తీసి అటు పెట్టడు,
కర్మ చేయాలి, కర్మ చేయాలి. ఆశ్రమంలో ఉన్నా సరే కర్మ చేయాలి, సన్యాసనే కర్మ చేయాలంటారు. ఎందుకని? ఈ భాష్యం అధ్యయనం చేయలేదు కాబట్టి. అందుచేత కర్మనిష్ఠా కర్మ కుర్వంత ఏవ జిజీవిషవః తేభ్యేదముచ్యతే. కర్మ చేస్తూనే జీవించాలి. ఎందుకంటే శతం జీవేమ శరదచ్చతం కుర్వన్నేవేహ కర్మాణి అది దృష్టాంతంగా చెప్తారు. కానీ అంతకుముందు మంత్రం జ్ఞాపకానికి రాదు. కర్మజడాహ అన్నారు. భాష్యకార భగవాన్లు ఏమన్నారు? కర్మజడాహ. కర్మలో మునిగి బుద్ధి జడమైపోయిందిట, జడబుద్ధి. కాబట్టి వారికి జ్ఞానం పట్టడం లేదు. కర్మజడాహ. వారు కర్మ చేసుకుంటూనే 100 సంవత్సరాలు జీవించాలి అనుకుంటారు. ఏతు కర్మిణ కర్మనిష్ఠా. కర్మి అంటే ఎవరు? కర్మ చేసి కర్మయందు నిష్ఠ కలిగిన వారు. కర్మిణ అంటే కాదు, కర్మి ఈ పనులు చేయడానికి వస్తారే పనులు, కర్మి. ఆ కర్మి ఈ కర్మి అంటారు. ఆ కర్మి కాదు. యజ్ఞయాగాది కర్మలు యందు నిష్ఠ కలిగిన వారు ఇక్కడ కర్మిణ. కర్మ కుర్వంత ఏవ జిజీవిషవః. జీవితం ఇచ్ఛవః. జీవితం ఇచ్ఛవః. జిజీవిషవః అంటే బహువచనం. జిజీవిష జీవితం ఇచ్ఛా. జిజీవిష. సా యస్య అస్తి సహ జిజీవిషు. జిజీవిషు ఏకవచనం. జిజీవిషు శంభు శంభవః. జిజీవిషవః. తేభ్యేదముచ్యతే. వారి కోసం ఇది చెప్పబడుతుంది. ఏమని? అందం తమ ప్రవేశంతి. నువ్వు కర్మ చేస్తావు మంచిదే, కానీ కర్మ మాత్రమే చేయవద్దు. కర్మతో కూడా ఉన్నటువంటి ఉపాసనతో కూర్చి చెయ్యాలి. ఏ కర్మకాండ అయితే ఉందో శ్రౌత కర్మ, అది కేవల కర్మ చేయరు, ఉపాసనతో కూడిన కర్మ చేయాలి. అదేవిధంగా కేవల ఉపాసన కూడా చేయకూడదు, కర్మతో కూడిన ఉపాసన చేయాలి. అందుచేత ఉషస్థి చాక్రాయణ కథ ఒకటి వస్తుంది. ఉషస్థి చాక్రాయణ. ఆ కథ వచ్చినప్పుడు మీరు ఒకవేళ వినుంటే ఇంతవరకు వినుంటారు, లేకపోతే భవిష్యత్తులో వింటారు. సంగ్రహంగా ఏమంటే, ఒక మంచి వేద విద్వత్తు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు అకాలం పడిన సందర్భంలో తినడానికి ఏమీ లేక ఆకలితో ఉంటే ఆయనకు ఒక వార్త తెలుస్తుంది. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి భార్యకు చెప్తాడు, ఏదైనా తినడానికి ఉంటే బాగుండు, రాజుగారు యజ్ఞం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి. ఆ భార్య బహుశా చిన్నపిల్లేమో వయసులో, కాబట్టి పక్కింట్లోకి వెళ్తుంది. వెళ్ళి కొద్దిగా తినేసి కొంచెం తీసుకొని వస్తుంది. తీసుకొని వస్తే అవి దాచిపెడుతుంది అన్నమాట. దాచిపెడితే ఎప్పుడైతే భర్త ఇలా అన్నారో ఆమె ఏమో కొద్దిగా ఉన్నాయండి తీసుకోండి అని చెప్పి అవి కొద్దిగా తినేసి మరుసటి రోజు కొద్దిగా ఉంచుకున్నారు. మళ్ళీ నడవడానికి శక్తి కావాలి కదా, ఆ శక్తి కోసం అవి తీసుకున్నారు. సర్వసాధారణంగా యాతయామం గతరసం పూతి పర్యూషితం తినకూడదు కదా, అది తమోగుణం. కానీ అకాల సమయంలో అది ఆపద్ధర్మం అంటారు దాన్ని. ఆపద్ధర్మంలో ప్రాణాలను రక్షించుకోవడం దోషం కాదు. అప్పుడు పాచిపోయినవైనా తినవచ్చు, లేదు ఆ సమయంలో ఏది అందుబాటులో ఉంటే అది తినవచ్చు. ఆపద్ధర్మం అది. ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు నేను ప్రప్రథమంగా స్నానం చేసేవాడిని బాత్రూంలో. అందరు నవ్వేవాళ్ళు అనమాట. ట్రైన్లో బాత్రూంలో అది అక్కడే స్నానం అని. ఆ తర్వాత ఇప్పుడేమో దూరంగా ప్రయాణం చేస్తాం అనుకోండి, ఇప్పుడు అలవాటు అయిపోయింది. అప్పుడు శాస్త్రంలో ఏం చెప్పబడింది? శాస్త్రంలో ప్రయాణంలో చేసినప్పుడు దోషం లేదు. శూద్రులు ఏ విధంగా అయితే స్నానం చేయకుండా భోజనం చేస్తారు, శూద్రవదాచరేత్. సంస్కార రహితులు ఏ విధంగా అయితే స్నానం చేయకుండా వంట చేస్తారు, సంస్కార రహితులు ఏ విధంగా అయితే స్నానం చేయకుండా టిఫిన్ చేసేస్తారు, అలా చేయవచ్చు ప్రయాణంలో, దూర ప్రయాణంలో అని ఉంది, శాస్త్రంలో లభించింది. పెద్దలు చెప్పారు, మహాత్ములు చెప్పారు. అయితే దానికి ఉపాయం ఉంది. ఉపాయం మంత్ర
మంత్రోచ్చారణ చేసుకుంటూ కొద్దిగా ప్రోక్షణ చేసుకోవాలి. లేదంటే విభూతి తీసుకొని విభూతి ధారణ చేయాలి. ఇంకా కొన్ని ఉపాయాలు గురువుల ద్వారా తెలుసుకోవాలన్నమాట. అలా పవిత్రం అయిపోవాలి. కానీ చాలా దూరము ఒక 36 గంటల ప్రయాణం ఉంది. అక్కడ ఎక్కడ స్నానం చేస్తాము, ఎక్కడ బట్టలు మార్చుకుంటాము, అది దేశకాల పరిస్థితులను అనుసరించి మనం వెళ్ళిపోవాలి. అంతేగాని దురాగ్రహపరులంగా ఉండకూడదు. అందుకని అప్పుడప్పుడు అవధూత దత్తాత్రేయుల వారి ఆ వ్యవహారం, పవిత్రంగా బట్టలు ఉతుక్కుంటాము, స్నానం చేస్తే అంతా అవుతుంది. ఇంతట్లో ఆ నీళ్లు ఎగిరి అటు పడతాయి, అటు నుంచి ఇటు పడతాయి. ఆ ఈగ అక్కడి నుంచి ఇక్కడ పడుతుంది, ఈగలు. అప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దత్తాత్రేయుల వారి ఆ జ్ఞాననిష్ట ఉండాలి, కానీ బాహ్యమైనవి వీలైనంత వరకు మనం పాటించాలి. అంతేగాని మరీ ఛేదస్థం ఉండకూడదు, మరీ ఛేదస్థ పనులు కాకూడదు. కథం పునరేవం అవగమ్యతే అంతే చెప్తున్నారు. నతు సర్వేషామిత్యుచ్యతే. అందరి కోసం కాదు ఈ చెప్పేది. ఎవరి కోసం చెప్తున్నారు? అకామిన సాధ్య సాధన భేదోపమర్దేన. ఎవరికైతే కామనలు లేవో, కామన కోర్కెలు లేవో, వారికి సాధ్య సాధన భేదములందు అభిప్రాయము, ఆకాంక్ష, కోర్కె, ఆశ ఉండవు. ఇది నేను పొందాలి, చాలా మంచి పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి అంటే దానికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకోవాలి. ఇవి సాధనలు అనమాట. సాధ్యమేమి? దివ్యమైనటువంటి బిల్డింగ్, దాన్ని ఏమంటారు? ఇంద్రభవనం. ఇంద్రభవనంలో కట్టుకోవాలనుకుంటాడు, అది సాధ్యం. మరి దానికి సాధన ఉండొద్దా? డబ్బు సంపాదించాలి, ఇంకా దానికి కావాల్సిన సామాన్లు తెచ్చుకొని, ఇవి సాధనలు అనమాట. ఈ విరక్తుడికి ఏమంటే ఉండేదే వదులుకొని చెట్టు కింద అడవి వెళ్ళిపోయాడు. ఉండే ఇంద్రభవనాలే వదులుకొని ఉండే రాజ సిద్ధార్థుడు చూడండి, రాజుగారి కుమారుడు, రాజకుమారుడు ఉండే ఐశ్వర్యం అంతా వదులుకొని తపస్సుకి వెళ్ళిపోయిన వాడికి ఎందుకు ఇంద్రభవనాలు? వాడికి ఇంద్రభవనం కావాలని కోరికే మనసులో ఉండదు. సాధ్యము ఇంద్రభవనం అనుకోండి, అటు సాధనలు, దానికి కావాల్సిన డబ్బు, దానికి కావాల్సినటువంటి వస్తువులు, ఇవన్నీ సాధ్య సాధనలు సామాన్యంగా. అదేవిధంగా సాధ్యము స్వర్గలోకం అనుకోండి, స్వర్గలోకానికి సాధనమేమి? స్వర్గకామో యజేత. స్వర్గం కావాలనే కోరిక కలిగిన వాడికి యజ్ఞం చెయ్యాలి. జ్యోతిష్టోమం అని ఉంటుంది. జ్యోతిష్టోమేనా స్వర్గకామో యజేత. స్వర్గమేమో సాధ్యము, సాధన ఏమైంది? జ్యోతిష్టం. సాధ్య సాధన భేద ఉపమర్దేన. ఈ విరక్తుడికి, కామనారహితుడికి సాధ్యమయందు కోరిక లేదు. సాధ్యమైందే కోరిక లేనప్పుడు సాధన ఎందు ఎలా ఉంటుంది కోరిక? స్వర్గం కావాలని కోరిక ఉంటే అప్పుడు జ్యోతిష్టోమం చేస్తాడు. స్వర్గం కావాలని కోరికే లేనప్పుడు జ్యోతిష్టోమం ఎందుకు చేయాలి? దీని మీద కూడా ఆకాంక్ష లేదు. అటువంటి వారికి యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవాభూత్ విజానత. అటువంటి వారికి సర్వాణి భూతాన్ని ఆత్మైవ, సమస్త ప్రాణులు నాకంటే భిన్నముగా లేరు, వారందరూ నా ఆత్మస్వరూపులే. ఈ విధంగా విజానత, విశేషణ జానత, పరోక్ష అపరోక్ష రూపంతో తెలుసుకున్న వారికి కర్మలయందు అపేక్ష ఉండదు. కర్మలు వారికి విధింపబడవు, వారికి చెప్పదు భగవతి వేదమాత. అటువంటి వారికి కర్మలు చెప్పదు. కామన లేని వాడికి, సాధ్య సాధన భేదములు లేని వాడికి కర్మల యందు అధికారము లేదు. వాడి దృష్టిలో ఎలాంటిది అంటే స్థితి, సమస్త ప్రాణులు నా స్వరూపమే, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానత విశేషణ జానత. సమస్తము తన ఆత్మస్వరూపమే అన్నటువంటి భావన కలిగిన వాడికి తత్ర కోమోహ కశోక. అటువంటి స్థితిలో మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది? ఏకత్వం అనుపశ్యత.
సర్వత్ర ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. బ్రహ్మస్వరూపం కంటే భిన్నముగా అణుమాత్రం కూడా లేదు అనేటువంటి జ్ఞానం కలిగిన వాడికి కర్మలో అధికారము లేదు. అటువంటి వాడికి శోకము మోహం ఎక్కడ? శోకమోహములు కూడా కలుగవు. శోకము అనగా మానసిక దుఃఖము కదా. ఆ మోహం అన్నటువంటిది తన గృహాదులయందే కాదు, కొంతమందికి మోహము తన శరీరమునందు కూడా ఉంటుంది. దేహమునందు మోహము, అది మృత్యువు. కాబట్టి ఈ కో మోహ కశోక, మోహము శోకము ఏకత్వదర్శి అయినటువంటి వారికి, అటువంటి సన్యాసులకు, అటువంటి జ్ఞానులకు శోకమోహములు ఉండవు. సర్వత్రా తన ఆత్మస్వరూపాన్ని దర్శిస్తారు అభిన్నంగా. ఇది యదా ఆత్మైకత్వ విజ్ఞానం, ఎప్పుడైతే దానికి సమయ నిర్ణయం లేదు. కార్తీక మాసంలోనే ఆత్మజ్ఞానం అవుతాడు, మాఘమాసంలోనే ఏమవుతాడు? ఆత్మజ్ఞాని అవుతాడు. చిన్నతనంలోనే ఆత్మజ్ఞాని అవుతాడు, వయసులో ఉన్నప్పుడే అవుతాడు. ముసలితనంలోనే ఆత్మజ్ఞాని అవుతాడు, పురుషుడే ఆత్మజ్ఞాని అవుతాడు, స్త్రీయే ఆత్మజ్ఞాని అవుతుంది, లేకపోతే భారతీయుడే ఆత్మజ్ఞానం అవుతాడు అన్నటువంటిది ఏమీ లేదు. చెప్పలేం ఎప్పుడో. యదా ఆత్మజ్ఞాని అవ్వడానికి మరి మీరు చెప్తుంటారు కదా స్వామిజీ, ఉపనిషత్తులు వినాలి, శాంకర భాష్యము వినాలి, ఇది అంటారు కదా. అంటే క్రిందటి జన్మలో చేసి ఉంటే రమణ మహర్షుల వారి మాదిరి ఈ జన్మలో చిన్నప్పటి నుండే తన్మయం అయిపోతారు. అదేవిధంగా బాలయోగి గారు, ఇంకా చాలామంది. మరి కొంతమంది అంటారు భోగి కాని వాడు యోగి కాడు అంటారు. దానికి ఎవరిని దృష్టాంతం చెప్తారు? విశ్వదాభిరామ వినురవేమ అంటారు. విశ్వద ఒక వేశ్య, విశ్వద అభిరాముడు ఒక బంగారం పని చేశాడు. ఆ అభిరాముడికి దీక్ష ఇవ్వటానికి ఒక గురువుగారు వస్తారు. గురువుగారు వస్తే ఈ వేమారెడ్డి గారి వదిన గారు ఆమె ఆ గురువుగారి దగ్గరికి పంపిస్తుంది. ఈ కంసాలయనికి బంగారం పనిచేసే ఆయనకి కావాలని మభ్య పెట్టేసి ఒక్క రాత్రిలో 7 వారాలు బంగారపు ఆభరణాలు తయారు చేసి ఇవ్వాలి అంటుంది. అమ్మా మహారాణి, ఒక్క రాత్రిలో ఇన్ని ఎలా చేస్తానమ్మా అంటాడు. లేకపోతే జైల్లో బంధించండి అంటే ఆమె దృష్టి వేరు. ఆమెకి తెలుసు ఒక్క రాత్రిలో ఇన్ని బంగారపు ఆభరణాలు, మా మిషన్లు లేవు కదా, ఎలా చేస్తాడు. ఇంకా బ్రహ్మంగారిలాగా మహిమ ఉంటే అది వేరే సంగతి, టకటక చేస్తాడు. బ్రహ్మంగారు ఒకే రాత్రిలో ఆ జగదంబకు రథం తయారు చేసేసారు కదా. చేశారేంటి, అది మహిమ, విష్ణు అవతారం కాబట్టి మహిమతో పోలేరమ్మతో నిప్పు తెప్పించారు కదా. మరి మనం తెప్పించగలమా? పోలేరమ్మ నాకు బీడి చుట్ట కాల్చుకోవడానికి నిప్పు తీసుకురా అంటే పోలేరమ్మ గారు వస్తారు అలా పట్టుకొని గల్లుమని చేతిలో అదేంటిది నిప్పులో కుంపటి తీసుకురాగలరా ఎవరైనా? ఆ సామర్థ్యం వేరు. సామాన్యులుగా తెలియకుండా ఏదో అంటారు, భోగి కానివాడు యోగి కాడు అని. అది సామాన్య నానుడి. ఏ నుడి? నానుడి. నా దాని యొక్క వాస్తవిక అర్థం ఏమిటంటే, భోగం అంటే ఏం భోగము? ఈ లౌకికమైన భోగం కాదు. యోగం అంటే ఏ యోగము? ఆ యోగం కాదు, ఏదో ఆసనాలు వేసేది అది కాదు. జీవ బ్రహ్మైక్య యోగం. దానికి కావలసిన భోగం ఏమిటి? అందుకనే చెప్తారు, నాకు పెళ్ళైపోయింది దేంతో? భక్తి కాంతతో. ఎవరితో? భక్తి అనే కాంతతో పెళ్ళైంది. జ్ఞానం అనే కుమారుడు పుట్టాడు. ఆ విధంగా ఆ భక్తిలో అనుభూతిని పొందడం ముఖ్యమైన భాగం. భక్త్యా జ్ఞానం ప్రజాయతే. భక్తి ద్వారా జ్ఞానం. అటువంటి త్రిపుటి రహితమైన భక్తి ద్వారా జ్ఞానం అని మోక్షాన్ని పొందుతారన్నమాట. అది భోగి కానివాడు యోగి కాబట్టి.
అలా అర్థం చేసుకోవాలి. అందుచేత సామాన్య అర్థాలు వెంట పడిపోయి చాలామంది అరే పెళ్ళి లేకపోతే నీకు మోక్షం రాదురా అంటాడు. ఊరికినే అలా కాదు. యదహరే విరజేత్ తదహరే ప్రవ్రజేత్. చిన్నతనంలో సరైనటువంటి వైరాగ్యం వస్తే అప్పుడే సన్యాసి అయిపోతారు. అలా ఎంతోమంది అయ్యారు. అది పూర్వజన్మలో వారు ఈ వేదాంత వాక్యములు శ్రవణం చేసి అనుష్ఠానం చేసి యజ్ఞాగాదులు చేసి తపస్సు చేసి ఆ స్థితికి వచ్చి ఆ చివరిలో ఆ మోక్ష అపరోక్ష సాక్షాత్కారాన్ని పొందక శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ జన్మ వస్తుంది. వచ్చిన తర్వాత పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. జిజ్ఞాస, నేను బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్నా సరే ఈ వేద విధి నిషేధాలకు అతీతులైపోతారు. వాళ్ళకి విధి నిషేధాలు లేవు. మూడు కాలముల యందు సంధ్యావందనం చేయాలని విధి నిషేధాలు ఎవరికి? వారికి లేవు. బ్రహ్మతత్వ అథాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస ఉన్నవారికి ఈ విధులు లేవు. ఎవరికైతే నాకు జాయామే స్యాత్ విత్తం మే స్యాత్ ఇత్యాది ఉంటుందో వారికి విధి నిషేధం. అందుకని చెప్తున్నారు తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత, ఏకత్వం అనుపశ్యత. శిష్య గురువుల ద్వారా శాస్త్రముల ద్వారా ఎవరైతే దర్శించగలుగుతారో ఏకత్వాన్ని వారికి శోకమోహములు కలగజాలవు. ఎందుకని? శోకమోహములు అవిద్య కార్యములు. శోకము మోహము అవిద్య యొక్క కార్యము. మామిడి టెంక పెడితే మామిడికాయ టెంక అంటే బీజం మొక్క. ఆ పండ్లు ఏం పండ్లు వస్తాయి మనకి? వేప పండ్లు వస్తాయా? రావు కదా. వేప చెట్టు పెడితే మామిడి పండ్లు వస్తాయా? రావు. ఎలాంటి పండు పెడితే అలా వస్తాయి కదా. అవిద్య కార్యము కాబట్టి శోకమోహములు. శోకము మోహానికి విత్తనమేది? అవిద్య. అవిద్య కార్యములు. అవిద్య మిథ్య, కారణమే మిథ్య అయినప్పుడు కార్యం కూడా మిథ్య. కొంతమంది అంటారు మా నాన్నగారికి కూడా ఇది ఉంది స్వామీజీ, ఏది పట్టుదల, అందుకని నాకు కూడా వచ్చింది అంటారు కొందరు. రావచ్చు, రాకపోవచ్చు. జెనెటిక్ అనేది అంటారు కదా, అది వంశ పరంపరగా వస్తున్నాయి కొన్ని. అలా రావచ్చు, రాకపోవచ్చు. కానీ కొంతవరకు చాలా వరకు ఆకారాలు వచ్చేస్తాయి, చాలా వరకు వస్తాయి. తల్లి గుణాలు కొన్ని, తండ్రి గుణాలు కొన్ని వస్తాయి. స్వయంగా ఆ జీవుడు పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలం, ఉపాసనా బలం అవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు కదా, వీడి తల్లికి లేదా గుణము, వీడి తండ్రికి లేదు, వీడికి ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే ఈ జీవుడికి పూర్వజన్మలో చేసినటువంటి పూర్వాభ్యాసేన తేనే హ్రియతే. పూర్వ జన్మలో చేసిన అభ్యాసం వలన బలవంతంగా ఆ సమయం అయిన తర్వాత లాక్కు రాబడతాడనమాట. సిద్ధార్థుడు అంత రాజకుమారుడైనా పెండ్లైన తర్వాత కూడా, ఒక బిడ్డ పుట్టిన తర్వాత కూడా అంత ఐశ్వర్యాన్ని వదిలేసి వచ్చేసాడు, తపస్సు చేశాడు. దుఃఖం అంటే ఏమి, దుఃఖ నివృత్తికి మార్గమేమి, తపస్సు చేసి మరి భగవంతుడుగా పూజింపబడుతూ బుద్ధ భగవానుడు. బుద్ధుడు అనగా ఎవరు? బుద్ధుడు. బోధ అనగా జ్ఞానము. జ్ఞానము కలిగిన వాడు బుద్ధుడు. ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళందరినీ బుద్ధులు అనవచ్చు. ఇది యదాత్మైకత్వ విజ్ఞానం తన్నా కేనచిత్ కర్మణ. ఆ ఆత్మైకత్వ విజ్ఞానం, జీవో బ్రహ్మైవ నాపరః అనే విజ్ఞానము ఏ కర్మల ద్వారా లభించదు. ఏమి? నా కర్మణ న ప్రజయాధనైన. కర్మ ద్వారా జీవ బ్రహ్మైక్య జ్ఞానము లభించదు, మోక్షము లభించదు. నిన్న ఒకరింటికి వెళ్ళాం, ఆయన పేరే కృపానంద. కృప అక్కడ ఒక ప్రణవాత్మానంద గారు స్వాగతం చెప్పారు. న కర్మణ న ప్రజయాధనైన త్యాగే నైకే అమృతత్వానశు. సన్యాసులకి అదేవిధంగా స్వాగతం చెప్పాలి. హారతి ఇచ్చినప్పుడు కూడా అలాగే చెప్పాలి. తెలిసిన వారు అలా చెప్తారు, తెలియకపోతే వాళ్ళకి ఏదొస్తే అదేమో తచ్చంయవరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞమ ఏదో ఒకటి చెప్పేస్తారనమాట. వాళ్ళకి అప్పుడు ఏది బాగా పెట్టుంటే బుర్రకి వాటికి వినుంటే అదే చెప్పేస్తారు. కానీ సన్యాసులకి హారతి స్వాగతం చెప్పినప్పుడు ఎలా చెప్పాలి?
న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వం. కనీసం ఆ సన్యాసి కొద్దిగా సంస్కృతం తెలుసుంటే దాని అర్థం చింతన చేస్తే అప్పుడు తానే అర్థం చింతన చేసుకొని అనుకుంటే, ఓహో కర్మల ద్వారా మోక్షము లభించదు. నా కర్మణ నా ప్రజయ, ప్రజ అనగా సంతానం ద్వారా మోక్షం లభించదు. నా కర్మణ నా ప్రజయ ధనేన, నేను ధనం అని ధనం ఇకట్ట అంటే కూడబెట్టుకోవడంలోనే మొత్తం సమయాన్ని వ్యతీతం చేస్తున్నాను, ఖర్చు పెడుతున్నాను. నా ధనేనా అని ఆ స్వాగతం చెప్పేవాళ్ళకి, వినేవారికి, వచ్చేవాళ్ళకి అందరికీ అది ఒక ఎట్లాంటిది, అది సరిగ్గా లైన్లో లేకపోతే వాళ్ళకి ఒక శిక్షణ అనవచ్చు. శిక్షణ ఇచ్చినట్టు అయిపోతుంది. వేదమంత్రం ఆ మంత్రం చెప్పాలి. సన్యాసులకి వినేవారు ఏకాగ్రతగా వినాలి, చెప్పేవాళ్ళు ఏకాగ్రతగా చెప్పాలి. చెప్పేవారికి కూడా కొంతమందికి దాని అర్థం తెలియదు, ఏదో చెప్పుకుపోతారు. మంత్రమే నేర్చుకున్నారు కానీ అర్థం నేర్చుకోవాలి. కేనచిత్ కర్మణ జ్ఞానాంతరేణవా, ఏ కర్మల ద్వారా కూడా ఆత్మైక విజ్ఞానము లభింపదు. మరి జ్ఞానాంతరేణ వేరే జ్ఞానంతో కూడా మోక్షం పొందవచ్చు కదా. ఆత్మజ్ఞానమే ఎందుకు? ఆత్మజ్ఞానమే ఆత్మైవారే ద్రష్టవ్యో మంతవ్యో శ్రోతవ్యో నిధిధ్యాసితవ్య. ఆత్మజ్ఞానమే అని ఎందుకు అంటున్నారు? వేరే జ్ఞానం కూడా అప్పుడప్పుడు ఏదో వేరే జ్ఞానం సంపాదించుకుంటాము, అప్పుడప్పుడు ఇది చేస్తాము ఆత్మజ్ఞానం, అప్పుడప్పుడు కర్మ చేస్తాము. ఈ రెండు సముచ్చయంగా వెళ్తామంటే సముచ్చయం కుదరదు. కర్మ ఎంత ఎక్కువగా చేస్తే ద్వైత భావన అంత పెరిగిపోతూ ఉంటుంది, మూఢత్వం పెరిగిపోతుంది. కర్మకాండలో ఉండేవాడికి జ్ఞానము పట్టదు. అందుకని వాళ్ళు ఏమంటారు, వేదాంతం క్లాసుకు వెళ్ళకరా అంటారు. వేదాంతం క్లాసుకు వెళ్ళకు అని చెప్తారు. వేదాంతులు ఏం చెప్తారు, కర్మలు ముందే చేసేయి, కర్మలు చేయవలసినవి బాగా చేయి, ఉపాసన బాగా చేయి. బాగా అంతఃకరణ శుద్ధం అయిన తర్వాత కర్మ యొక్క గతి ప్రాప్తి ఎంతవరకు ఉంటుంది? స్వర్గలోకం వరకు. ఉపాసన గతి ఎంతవరకు ఉంటుంది? బ్రహ్మలోకం వరకు. ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినోర్జున, బ్రహ్మలోక పర్యంతం వెళ్ళినా మళ్ళీ కింద పడవలసి ఉందారా అని నువ్వు ఎప్పుడైతే చింతన చేస్తావో, తెలుసుకుంటావో గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా, అప్పుడు నీకు ఈ బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలనే ఆకాంక్ష కలుగుతుంది. అప్పుడు అంటారు స్వామీజీ, నేను శంకర భాష్యం వినాలని ఉంది, చదవాలి. అప్పుడు వస్తున్నమాట, లేకపోతే అందరికీ ఉత్సాహం రాదు, జిజ్ఞాస రాదు. కేనచిత్ కర్మణ జ్ఞానాంతరేణ వా హ్యమూఢ సముచ్చిచేషతి. భగవాన్ భాష్యకార్ శంకరాచార్య వారు ఒక పదం పెట్టేశారు ఇక్కడ. ఏం పదము? అమూఢ, మూఢుడు కానివాడు ఎప్పుడు కూడా కర్మని జ్ఞానాన్ని జోడించడు. అంటే కర్మని జ్ఞానాన్ని జోడించేవాడు ఎవడు? మూర్ఖుడు, మూఢుడు. అర్థాత్ సిద్ధం. కర్మతో జీవబ్రహ్మైక్య జ్ఞానాన్ని జోడించకూడదు, ఆ జ్ఞానముతో ఇంకొక జ్ఞానాన్ని కూడా జోడించకూడదు. ఎవరైతే జోడిస్తున్నారో వారు మూఢులు. అమూఢులు ఎప్పుడు ఈ విధంగా జోడించరు, సముచ్చయము వాదించరు. జ్ఞానాంతరేణ వా హ్యమూఢ సముచ్చిచీషతి. ఇహతు ఇక్కడ ఏంటి స్థితి? సముచ్చిచేషయ అవిద్వదాది నిందా క్రియతే. ఇక్కడేం చేస్తున్నారు? సముచ్చిచేషయ, ఈ సముచ్చయము చెయ్యాలనే కోరిక ద్వారా అవిద్వదాది నిందా క్రియతే. అవిద్వాంసుని నింద చేస్తున్నారు. అవిద్వాంసుడి నింద. ఇక్కడ అవిద్వాంసుడు ఎవరు అంటే శ్రౌత ఉపాసనలు, శ్రౌత కర్మలు ఉపాసనతో కూడినవిగా ఉండాలి. ఉపాసన లేకుండా కేవలం కర్మ చేయకూడదు, కర్మలు లేకుండా కేవలం ఉపాసన చేయకూడదు. ఆ ఉషస్థి చాక్రాయణ కథలో అదే వచ్చింది. ఆయన వెళ్ళిపోతూ ఉంటే దారిలో
ఒక మావటి వాడు ఉంటాడు. మావటి అంటే ఏనుగులు నడిపేవాడు. ఆయన ఏదో తింటాడు. ఉషస్ కుల్మాషం అంటారు. కుల్మాషాన్ ఖాదంతం విభిక్షే అంటారు. కుల్మాషం అంటే ఏమమ్మా తెలుసా? కుల్మాషం అంటే ఉలవలు అని అంటారు కొందరు. చాలామంది మాష అనుకుంటారు. మాష అంటే మినుములు మాష. ఇది కుల్మాషం అంటే ఉలవలు. ఈ ఉలవలు తింటే కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఉలవలు ఉడికించి వేయించి అప్పుడప్పుడు తినండి. మాకు కూడా పెట్టండి. ఏమే ఉలవలు కొన్ని చోట్ల ఉలవలు అంటే వాళ్ళకి తెలియదు, గుర్తుకు రావడంలే. సరే నన్ను తీసుకెళ్ళండి బజార్కి, ఎక్కడ అమ్ముతున్నారో పప్పులు, లేదంటే మీరు తీసుకురండి కొద్దిగా నేను చూపిస్తానంటే అది చేయరు, ఇది చేయరు. ఇక నన్ను తీసుకెళ్ళరు, వాళ్ళు తీసుకురారు. ఆఖరికి ఉలవలేమో వాళ్ళకి తెలియలే. మీరు వచ్చినప్పుడు తీసుకురండి స్వామి అంటారు. అవన్నీ జ్ఞాపకం పెట్టుకొని తీసుకెళ్ళాలి. వాటి వలన కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయట, ముణుకు నొప్పులు పోతాయి. కుల్మాషం ఖాదంతం అవి వీటికి పెడతారట. వీటికి ఏనుగులకి, గుర్రాలకి. కొంతమంది వాటి విలువ తెలియక, వాటిలో ఉన్నటువంటి సారం తెలియక, విటమిన్లు అవన్నీ తెలియక, అరే గుర్రాలు ఏనుగులు తినేవి మీరెందుకు తింటున్నారు సాములు అంటారు. అంటే గుర్రాల్లో పరిగెత్తాల. అవి ఔషధం అన్నమాట. అవి గుర్రాలు ఏనుగుల కోసం పుట్టలేదు, అందరి కోసం. కాబట్టి శాకాహారం తినండి, మాంసాహారం విడిచిపెట్టండి, అది గుడ్లను విడిచిపెట్టండి, చేపలు విడిచిపెట్టండి, శాకాహారులు ఇవ్వండి. అది అందరూ తినవచ్చు. అది ఔషధము, ఆయుర్వేదం. అది తింటున్నాడు ఆయన. తింటుంటే ఈయన వెళ్ళి నాకు ఆకలిగా ఉంది ఏదని ఇవ్వమంటే అవే నేను తింటున్నవి ఉన్నవి, ఇంకా వేరే లేవు ఇంట్లో గుడిసెలు అంటే అదే నాకు ఇవ్వు, ప్రాణాలు పోతాయి అని చెప్పి అడుగుతాడు. అంటే అవి తెచ్చిస్తాడు. ఇచ్చిన తర్వాత అవి తిని కొద్దిగా మరి అవి నమిలితే దీనికి అడ్డం పడతాయి కదా గొంతుకి, కొద్ది నీళ్ళు ఇస్తాడు ఆయన. ఎవరు? ఆ మావటి. ఇస్తే ఈయనంటారు నీళ్లు కానీ తాగానంటే నా ధర్మం భ్రష్టు పట్టేస్తుంది అని అంటాడు. అంటే మరి ఈ కుల్మాషం ఇవి తింటే ధర్మం భ్రష్టు పట్టలేదా అంటాడు. అంటే ఇవి తినకపోతే నేను ఈ ప్రాణాపాయం వచ్చింది, నేను చనిపోయే పరిస్థితి. నీళ్ళేమో ఎక్కడైనా దొరుకుతాయి నాకు. ఉదపానం అంటారు. నీళ్ళు చెరువులోనో ఎక్కడైనా నాకు లభిస్తాయి. అందుచేత ఇది తీసుకుంటే నాకు ధర్మభ్రష్టుని అయిపోతానంటే చాలా సూక్ష్మం. వీటిలో ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. అందుకని కొంతమంది స్వాములు ఏమంటారు? మేము ధర్మభ్రష్టులము, మేము జాతి భ్రష్టులము అంటారు. అంటే మేము అందరి జాతుల దగ్గర తినేస్తాం కదా, కాబట్టి జాతి భ్రష్టులము. అదో సన్యాసి అయిన తర్వాత జాతి ఇదంతా కూడా పెట్టుకోకూడదు. అది సన్యాసికి ఏమంటే కొందరికి జాతి అభిమానం పోదు, కొందరికి శరీరాభిమానం పోదు, కొందరికి ధనాభిమానం పోకపోతే ఇంకేం సన్యాసి. కాబట్టి ఆ సన్యాసంలో ఉన్నటువంటి ఆ ఉచ్చ స్థితి, సర్వం ఆత్మైవ అభూతత్కేన కంపస్, అంతటా నేనే ఉన్నాను, అంతటా అన్నీ నాలోనే ఉన్నాయనేటువంటి జ్ఞానం కలిగిన వాడికి ఈ సంకుచితమైన అభిమానాలు ఉండవు. ఆ తర్వాత ఆయన ముందుకు వెళ్తారు. అక్కడ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ఒక హోత అని, అధ్వర్యు అని, ప్రస్తోత అని కొంతమంది ఉంటారనమాట. ఋగ్వేదానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది, యజుర్వేదం ఇట్లా ఆగిరుసుడు, హోత, ఉద్గాత వీళ్ళందరూ ఉంటారు. సుబ్రహ్మణ్య అచ్చావాక్ అని. అయితే వారి దగ్గరికి వెళ్ళి ఈ విద్వాంసుడు అడుగుతాడు అనమాట. ఏమని? ఏ కర్మనైతే చేయబోతున్నావో ఈ కర్మకి దేవత ఎవరు తెలుసా అంటే ఆయనకి తెలియదు. ఆయనకి కర్మకాండ తెలుసు కానీ ఆ విధి విధానము సంపూర్ణంగా తెలియదు. ఏ దేవత ఉద్దేశాన్ని చేస్తున్నాడో అది తెలియదు. ఆయన చెప్తారు నాకు తెలియదండి అంటే. ఆ దేవతకు సంబంధించిన జ్ఞానం లేకుండా ఈ కర్మ చేసావంటే నీ తల ముక్కలైపోతుందని అంటాడు. అంటే భయపడిపోయి ఆగిపోతాడు. ఆయన చేస్తున్న కర్మ ఆపేసి నిలబడిపోతాడు. అలా నిల్చుడు మిగతా వాళ్ళని కూడా అడిగి అలా అందరూ కర్మ చేయకుండా ఆగిపోతారు.
అప్పుడు ఈ విషయం రాజుగారికి తెలుస్తుంది. రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. వచ్చేసి తమరు మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటని తెలుసుకోవాలని ఉందంటే అప్పుడు చెప్తారు. ఓహో ఉషస్తి చాక్రాయణ, మీకోసం నేను మొత్తం దేశం అంతా గాలించాను, పంపించాను మా దూతల్ని, భటుల్ని, పురోహితుల్ని, ఎక్కడ మీరు లభించలేదు. కాబట్టి మీరు మా ఈ యజ్ఞాన్ని సంపూర్ణంగా సఫలం చేయండి. అందరికీ ఏ విధంగా అయితే ఇస్తానో దక్షిణ తాంబూలాలు మీకు కూడా ఇస్తానని చెప్పి వరణ అంటారు. వరణ ఋత్విగ్ వర్ణం అంటారు. అలా అప్పుడు ఈ మిగతా వాళ్ళందరూ ఆగిపోయారు కదా కర్మ చేయకుండా, వాళ్ళందరూ వచ్చేస్తారు వీరి దగ్గరికి. వస్తే మీరు అన్నారు కదా ఆ దేవతను తెలియకుండా ఈ కర్మ చేస్తే మీరు తల ముక్కలైపోతున్నారు, మాకు అది చెప్పండి అంటే అప్పుడు చెప్తారనమాట. దానికి దీనికి మనం అన్వయం చేసుకొని చూస్తే కర్మ లేకుండా ఉపాసన, ఉపాసన లేకుండా కర్మ చేయకూడదు ఈ విషయంలో. అందుకని కేవల ఉపాసన కేవల కర్మని ఇక్కడ నిందావాక్యముగా కనపడుతూ ఉంది. నింద కోసం కాదు, నింద స్తుతి కోసం. ఏ స్తుతి కోసము? సముచ్చయ స్తుతి కోసం. ఇహతు సముచ్చిచేషయ అవిద్వదాది నిందా క్రియతే తత్రచ యస్య ఏన సముచ్చయ సంభవతి, దేనితో దేనికి సముచ్చయము కలిపి చేయవలసి ఉంటుందో అది సముచ్చయం. న్యాయత శాస్త్రతో వా, న్యాయం చూసుకోవాలి అక్కడ. ఏది న్యాయం? దేన్ని కలపాలి? పాలతో మనం కిరసనాలు కలుపుతామా? నీళ్లు కలుపుతాం. కిరసనాలు కలపం కదా. పెట్రోల్ కలపం కదా. కాబట్టి శాస్త్రతోవా తదిహోచ్యతే, శాస్త్రము ద్వారా కూడా ఏది సమంజసమో దాన్ని ఇక్కడ సముచ్చయం చేయాలి. దైవం విత్తం దేవతా విషయం జ్ఞానం, దైవ విత్తం ఏది? దేవతా విషయమైన జ్ఞానం. తత్కర్మ సంబంధిత్వేన ఉపన్యస్తం. దేవతా జ్ఞానం అన్నది కర్మ లేకుండా ఉండదు. ఆ దేవతా సంబంధమైనటువంటి జ్ఞానం కర్మతో సహా చేయాలి. నా పరమాత్మ జ్ఞానం కింద పరమాత్మ జ్ఞానం ఉంది. ఆత్మజ్ఞానం ఎప్పుడు కూడా కర్మతో సముచ్చయం కాజాలదు. విద్యా దేవలోక, విద్య ద్వారా దేవలోకం పొందగలుగుతారు అని పృథక్ ఫలశ్రవణాత్, పృథక్ వేరుగా ఫలం చెప్పబడింది. ఉపాసనా ఫలము దేవలోకం, కర్మ యొక్క ఫలము పితృలోకం కదా. తయోర్జ్ఞానకర్మణోరిహ ఏకైక అనుష్ఠాన నిందా సముచ్చిచేషయ నా నిందాపరైవ ఏకైకస్య పృథక్ ఫలశ్రవణ. అందుచేత ఈ జ్ఞానకర్మ ఇప్పుడు చెప్పినటువంటి ఈ జ్ఞానం అనగా దేవతా జ్ఞానం, ఈ కర్మ, ఈ రెండింటికి నింద ఎందుకు చేస్తున్నారు? కేవలం కర్మ చేసేవాడు అంధతమోమయమైనటువంటి లోకాలకు పోతాడు. కేవలము ఉపాసన చేసేవాడు అంతకంటే అంధతమో లోకం. ఎందుకని చేస్తున్నారు నింద అంటే నింద కోసం కాదు. సముచ్చిచేషయ, ఈ ఎక్కడెక్కడైతే ఉపాసనలు చెప్పబడ్డాయో శృతిలో, వేదంలో, ఆ సముచ్చిచేషయ సముచ్చయం చేయడం కోసం ఆ కర్మకాండ చేసేటప్పుడు మంత్ర ఉచ్చారణ, దేవత ఉపాసన సహితమైన కర్మ చేస్తే వీర్యవత్తరమవుతుంది, బలవత్తరమవుతుంది, సఫలమవుతుంది ఆ కర్మ అని చెప్పడానికే కానీ నింద కాదు, నిందాపరం కాదు. నా నిందాపరైవ ఏకైకస్య పృథక్ ఫలశ్రమ. ఎందుకంటే వేరువేరుగా ఫలము చెప్పబడింది. విద్యయా తదారోహంతి విద్యయా దేవలోక. విద్య అనగా ఇక్కడ ఉపాసన ద్వారా ఆయా లోకములు పొందుతాడు, దేవలోకములు పొందగలుగుతాడు ఉపాసకుడు. న తత్ర దక్షిణాయంతి, దక్షిణా మార్గంలో పోరు. కర్మణ పితృలోక, కర్మ ద్వారా పితృలోకము ప్రాప్తిస్తుంది. పితృలోకం అంటే పితృలు ఉండే లోకం అని కాదు, స్వర్గలోకం అని కూడా అర్థము. ఈ విధంగా మనం ఇంకా చింతన చేసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః.
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.